హైదరాబాద్‌తో, చెన్నైతో, బెంగుళూరుతో పోటీ పడగలిగిన నగరం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఉంది. అదే క ఇంప్లిమెంట్ చేసేద్దాం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్. ఓ 10,000 కోట్లు పెడితే అక్కడ అద్భుతమైన రాజధాని తయారవుతుంది. కానీ రాష్ట్రానికి ఆ మూలన ఉంటుందని ఒకవైపు, అదే సందర్భంలో ఉత్తరాంధ్ర కాన్సెప్ట్ బేస్ చేసుకుని వెళ్ళడం సాధ్యం కాదు. అక్కడున్న ప్రజలే హైదరాబాద్, చెన్నై వెళ్తున్నప్పుడు విశాఖపట్నం డెవలప్‌మెంట్ అనేది అసాధ్యం అన్నటువంటి కోణం మరొక వైపు కలిపి, అక్కడ వాళ్ళే రాజధాని వద్దనుకున్నారు. అమరావతే కావాలనుకున్నారు. విశాఖ వాసులు కూడా విశాఖ రాజధాని అన్న జగన్‌ని ఓడించి అమరావతిని ఎంచుకున్నారు. కాబట్టి ఇక రాష్ట్రంలో రాయలసీమ వాళ్ళు అమరావతిని ఎంచుకున్నారు. తమ ప్రాంతానికి సంబంధించిన హైకోర్టు ఇష్యూని పక్కన పెట్టారు. అలాగే విశాఖపట్నం రాజధాని అన్నది ఉత్తరాంధ్ర వాళ్ళు వదిలిపెట్టారు. కాబట్టి అందరూ కూడా అమరావతినే కోరుకున్నారు. దెన్ ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ లాంటిది రాబోతుంది. అంటే ఇక పరుగు ప్రారంభం కాబోతుంది. ఓ పక్కన రాజధాని సంబంధించినటువంటి పనులు శరవేగంగా చేసే ప్రయత్నం, ఇటు పక్కన క్వాంటమ్ వ్యాలీ లాంటి పనులతో శరవేగంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, రెండు వైపుల నుంచి దూకుడుగా దూసుకొచ్చేటటువంటి సందర్భంలో ఇక ఎంత త్వరగా ఈ ప్రాంతంలో ఆస్తులు ఏమన్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నోళ్ళు హైదరాబాద్లో పెట్టేవాళ్ళు పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో పెట్టాలనుకున్నోళ్ళు మీ ప్రాంతాలలో కొనుగోలు చేయడం కాకుండా స్థలాలు, పొలాలు ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి హైదరాబాద్ చుట్టుపక్కల షాద్‌నగర్, శంషాబాద్ లాంటి ఏరియాల్లో అప్పట్లో ఏం కొంటాంలే అనుకున్నది ఇవాళ చూస్తే ఎట్లయిపోయిందో తెలుస్తుంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవాళ ఇట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్, ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఒక 5-10 ఏళ్ల తర్వాత కొనడం కష్టం. ఒకప్పుడు హైదరాబాద్లో మియాపూర్లోనో, బాచుపల్లిలోనో, చందానగర్లోనో, శ్రీశైలం రోడ్లోనో కొనడం ఎవడు కొంటాళ్ళే ఆ మూల అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ అక్కడ కొనాలంటే కోట్లల్లో అవుతుంది. అట్లాగే ఇక్కడ అవుతుంది. కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు ఈ ప్రాంతాలను ఇప్పుడు ఎంచుకోదగ్గటువంటిది. ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ మూలంగా అనిపిస్తోంది.